అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు ట్యూస్డే కదా, నా పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వంట ఒకటైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. టైం వచ్చేసి 7:30 అవుతుంది ఫ్రెండ్స్. పొయ్యి మీద రైస్ పెట్టేసుకొని అక్కడ దీపం పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఆ రైస్ అయ్యేలోపు అక్కడ దీపం ముట్టించేసుకుంటే వచ్చి కూరలు కట్ చేసుకొని కర్రీ వేసేసి పని అయిపోతుంది. మీరందరూ లేచారా? మీరు టిఫిన్స్ ఏం చేసుకున్నారు అవి కూడా మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాం. చాయ్ తాగిరా లేదా కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మిగతా పని ఎంత చూపిస్తాను. పెట్టేసుకొని పాలు పెట్టేసుకున్నాం. ఇలా చెప్పాను కదా, మా మమ్మీ ప్రాసెస్లో ఒక టమాటా పచ్చడి చూపిస్తాను. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. ఫస్ట్ ఒక 8 టమాటాలు తీసుకున్నాను. మనకు సరిపడా టమాటాస్, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని పెట్టేసుకుందాం. కారం మనం ఎంత తింటామో దాన్ని బట్టి కారం తీసుకోండి. టమాటా వచ్చేసి ఒక దాంట్లో 4 పీసెస్ వేసుకుంటాం. సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి మాత్రం. అయిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చూడండి ఇట్లా కట్ చేసుకున్నాను నేను. అంటే ఒక టమాటాలో 4 పీసెస్ చేసుకున్నాను. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ కంటే కూడా తక్కువ, కొంచెం చింతపండు. ఆల్రెడీ టమాటాలో పులుపు ఉంటుంది, ఏదో కొంచెం పులుపు ఉండడం కోసం అని చెప్పి ఒక కడాయి
కడాయి తీసుకోండి. ఇక్కడ మర్చిపోయినా ఎల్లిపాయలు ఉంటే కూడా ఎల్లిపాయలు వేసుకోండి. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే పేలుతాయి కదా, నేను మధ్యలో కట్ చేసేస్తాను. ఒక 2-3 ఎల్లిపాయలు మరి చూడండి, ఎల్లిపాయలు వేసుకున్నాను. 4-5 ఎల్లిపాయలు వస్తుంది. దాన్ని వేసేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చింతపండు కూడా వేసేసుకుందాం. తొందరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని వేసుకోండి. అయితే ఇది బాగా చేస్తుంది, కాకపోతే మా మమ్మీ ఎప్పుడు చేసినా కానీ కారం చాలా ఎక్కువ ఇస్తుంది. మనం ఎప్పుడు ఇట్లా చేసినా కానీ టేస్ట్ బాగుంటాయి, కానీ కారం అయితే మస్తు కారం ఇస్తుంది. మా మమ్మీ పచ్చడి వేసిన అంటే నోట్లకు నీళ్ళు వచ్చేసాయి, అంత కారం. అదొకటి, పప్పుచారు ఒకటి, చింతపండు పచ్చడి ఒకటి బాగా చేస్తుంది. నాకు ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎప్పుడైనా చింతపండు పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అనుకుంటా. చింతపండు పచ్చడి వీడియో ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి. పచ్చడి ఒకసారి ఆ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్స్ చేయండి. సో మా మమ్మీ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మా మమ్మీ పప్పుచారు కూడా మస్తు చేసేది. ఆ పప్పుచారు వీడియో కూడా ఒకరోజు మా మమ్మీతో చేపిస్తాను. ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో పెడతాను, చూడండి. సో ఫ్రెండ్స్, రెడీ అయ్యేలోపు టమాటాలు అయితే ఉడికిపోయినాయి. ఇట్లా పైన తొక్క ఊడేసి వస్తుంది చూడు, అప్పటి వరకు ఉడికించుకోండి. ఫైనల్ ఇదైతే ఉడికిపోయింది. దీన్ని ఫ్యాన్ కింద చల్లార పెట్టేద్దాం కదండి. ఫ్యాన్ కింద తీసుకుంటాం. పచ్చడి చల్లార పెట్టినా పన్నుందా బావా? ఎందుకు బాబా నేను అంటే అంత కోపం నీకు? అసలు ఇది రోల్ ఉంటే రోట్లో రుబ్బుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ పడుతున్నా. ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుందా. చాయ్ ఇప్పుడే వేడి ఉంది. లవ్ యూ టూ. కొంచెం కొత్తిమీర ఉంటే కరివేపాకు కూడా వేసుకొని, దగ్గర కొత్తిమీర లేదా అందుకే కరివేపాకు వేసుకున్నా. జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టండి. ఇవన్నీ చూడండి, మొత్తం పేస్ట్ లాగా కాకుండా ఇట్లా కచ్చపచ్చ కనిపిస్తుందో లేదో మీకు, చూడదు. ఇట్లా పట్టుకొని దీన్ని తాలింపేసుకుంది. ముందు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని చిన్న తాలింపు ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. నాకు ఎండుమిర్చి లేదు, జస్ట్ పండువారిన మిర్చి ఉంటాయి కదా, అది వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా లేదు, అయిపోయింది. రాత్రి పచ్చడి వేసేసిన ఉన్నదంట. ఈరోజు మీకు వీడియో చూపిస్తా అని చెప్తున్నా కదా, నాకు గుర్తుకులేదనమాట. అందుకే రాత్రి ఆ పుదీనా పచ్చడిలో మొత్తం వేసేసిన కొత్తిమీర. మాకు ఇక్కడ షాపులు కూడా దగ్గర ఉండవు ఫ్రెండ్స్. ఒక ఎండుమిర్చి, కొంచెం వేసినప్పుడు జాగ్రత్త, పేలుతాయి కదా, అందు గురించి జాగ్రత్తగా. ఇప్పుడు అది వేగిన తర్వాతకి దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర కూడా తాలింపు వేసి చేసుకోండి.
కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకోండి. టమాటాకి ముందు మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చడి ఉంది కదా, మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా పక్కన తీసి పెట్టుకుంటారు కదా, ఇందులో వీళ్ళైతే చిన్న చిన్నగా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. అట్లా బాగుంటుంది. అట్లా కూడా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అది దాని టేస్టే అట్లా ఉంటుంది. కారం ఆనియన్స్ వేసుకొని ఇది నార్మల్గా చపాతీకి కానీ రైస్ కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి, చింతపండు తక్కువ వేసుకోండి, సూపర్ వస్తుంది టేస్ట్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీరు కూడా ఆ ప్రాసెస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.